చూస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ అధికారులు చాలా దుర్మార్గంగా, కరస్కంగా, కనీసం దయగుణం కూడా లేకుండా ఈరోజు వీరిని ఏదైతే కొత్త చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని, చిల్లర వ్యాపారాలు చేసుకొని, రోడ్డు పక్కన చిన్న చిన్నవి పెట్టుకొని, కాయగూరలు చిన్న చిన్న తోపుడు పళ్ళు పెట్టుకొని జీవిస్తున్న మన పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మున్సిపల్ అధికారులు వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఎందుకంటే మొన్న ఇక్కడ తీయండి అంటే మాకు డబ్బులు లేవని చెప్పారు. ఈరోజు పొక్కులను పెట్టి ఈరోజు 2-3 పొక్కులను తీసుకొచ్చి పెద్ద కేళ్లు తీసుకొచ్చి అడగడి చేస్తా ఉన్నారు. ఈ పేరుతో అక్రమంగా అనేక డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అంతేకాదు పెద్ద పెద్ద బిల్డింగ్ ఓనర్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ బిల్డింగ్ వెళ్ళి పడుకుంటా మనమే తోటని చూపిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది వాళ్ళకి వదిలేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అనకాపల్లి పట్టణాన్ని భయోత్పాదాన్ని కల్పిస్తా ఉన్న అధికారులు మనం ఈరోజు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు ఏం చెప్పారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కొంపల రామకృష్ణ ఏం చేస్తా ఉన్నాడు. ఇంత దుర్మార్గం జరుగుతుంటే వీళ్ళందరూ ఓట్లు వేస్తే ఆ రోజు ఓట్ల కోసం మీ అందరి దగ్గరికి వచ్చిన తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాలు ఈరోజు ప్రజలు ఈదులు పాల్పోతుంటే దాదాపు 5,000 మంది ఈరోజు కొట్లు ఖాళీ అయిపోతుంటే, జీవనోపాధి కోల్పోతూ ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా ఈరోజు మీకు అండగా కానీ, కనీసం పరామర్శించి కానీ, మీకు న్యాయం చేస్తామని కానీ ఈరోజు చెప్పలేదు. అదేవిధంగా ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఏడుస్తూ ఉన్నారు. తీసుకుంటూ ఉంటే కనీసం ఇవ్వట్లేదు. చాలా దుర్మార్గంగా ఈరోజు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అడుగుతా ఉన్నాం, నువ్వు అనవసరంగా 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఒక బ్రాహ్మణ మహిళని నువ్వు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చి అక్కడ కొంతమందిని వేసేసినందుని బెదిరించి ఈరోజు భూములు కబ్జా చేసుకొని నీ షాపింగ్ మాల్ ఈరోజు కట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి రత్నాకర్ గారు పేరు పెట్టారు. ఈరోజు ఆ షాపింగ్ మాల్ లో వ్యాపారాలు జరగాలంటే ఈరోజు వీధి వ్యాపారులు నడి రోడ్డు మీద ధరేకరణ తొలగించడం కోసం అందులో భాగంగానే ఈరోజు ఒక కుట్ర పూర్తంగా ఈరోజు అనకాపల్లి జరుగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, సీఎం రమేష్ నీకు నిజంగా సిగ్గు నచ్చా ఉంటే పేదల పట్ల కొట్టడానికి ఈరోజు ఇక్కడ ఎంపీకి వచ్చావా? నిజంగా నువ్వు పేదలు రక్షించడానికి వచ్చావా? ఓట్లప్పుడు నువ్వేం చెప్పావు, ఈ రోజు ఏం చేస్తావు నువ్వు అడుగుతా ఉన్నావు. అధికారులు కూడా చెప్తున్నావు, మీరు పెద్దలు కాదు. ఈరోజు మున్సిపల్ స్థలాలు కబ్జా అయిపోతున్నాయి. ఆ కబ్జా స్థలాలు ఈరోజు కమిషనర్ కానీ, అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు చిన్న ఉపాధి లేక, కూలి లేక, పని లేక ఈరోజు చిన్న వ్యాపారాలు రోడ్ల పక్కన బతుకుతూ ఉంటే వీళ్ళ మీద మీ ప్రతాపం, వీళ్ళ మీద మీరు చూపిస్తారు. మీకు దయా గుణమే